ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తే మనకు వచ్చే పంట ఏంటో ఇప్పుడు చదువుదాం ఒక్కొక్కటిగా. 26వ అధ్యాయం 4వ వచనం, లేవీకాండం. మీ వర్షాకాలములలో, నెంబర్ 1 అసలు అద్భుతమైనటువంటి విషయం, మీ వర్షాకాలములలో ఏం చేస్తాడంట? వర్షం ఇస్తాడంట. ఏమిస్తాడు? వర్షం. అంటే ఇదొక వాగ్దానమా? ఇదొక వాగ్దానమా? మనం గమనించాలి, ఇది ఒక శ్రేష్టమైన వాగ్దానమే. వర్షాకాలంలో వర్షం ఇస్తాను అంటే, వర్షాకాలంలో వర్షం రాకపోతే బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వర్షాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వర్షాకాలంలో వర్షాలు రాకేం చేస్తున్నారు? కొన్ని పల్లెటూరులో చేసే పని ఏంటంటే, గంగానమ్మకి పూజ చేస్తారు. ఒక కప్పను కట్టి యాపాకులు చుట్టి డప్పు పెట్టి ఊరంతా ఏం చేస్తారు? ఊరేగిస్తారు. ఏంటి బాబు అంటే, వర్షాలు పట్టలేదు. ఏం పడట్లేదు? వర్షాలు పడట్లేదు. నీవు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం, ప్రవర్తించడం మొదలు పెడితే మీ వర్షాకాలముల్లో ఆయన వర్షాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్దామా? తర్వాత అంటాడు, మీ భూమి పంటలనిచ్చును. మీ భూమి ఏమిస్తుంది? పంటలను ఇస్తుంది. ఎందుకో తెలుసా? నాకు తెలిసి ఒక సత్యం బాగా తెలుసు. దేవుడిచ్చే వర్షపు నీళ్లు ఏ పంట మీద ఉంటాయో ఆ పంటలు ధారాళంగా పండుతాయి. చెప్పండి గట్టిగా. ఇసాకు ఆ దేశమందు విత్తనం వేసి ఎంత ఫలం పొందాడంట? 100 అంతల ఫలం పొందాడంట. ఎన్నంతల ఫలం? ఇప్పుడు చూడండి, పంటలు పండడం కోసం ఎన్ని కొడుతున్నారో. ఎన్ని మందులు కొడుతున్నారు చెప్పండి? ఒక ఆయన అంటున్నాడు, ఈ మందులకే చాలా డబ్బులు అయిపోతున్నాయి పాస్టర్ గారు, పంట చేతికి వచ్చేదాకా ఏమి భయపడుతున్నాం మేము. దేవుని పిల్లలు భయపడాల్సిన పని లేదు. నీవు ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీ భూమి పంటలనిస్తుంది. ఒక పంట కాదు, తరతరాల పంటలు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ భూమిలో సారం పోదు. దేవుడి మాట వింటే నీ భూమిని దీవిస్తాడు ఆయన. ఒకప్పుడు భూమి ఆదాము వల్ల శపించబడింది, తిరిగి ఆయన పునరుద్ధరించాలనుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడలను నువ్వు అనుసరిస్తే నీ భూ పంటను నువ్వు అనుభవిస్తావు. తర్వాత మీ పొలములో చెట్లు ఫలించును. భూ పంట అంటే నాటినప్పుడు వచ్చేది వరి కానీ, మినుము కానీ, పెసరు కానీ, వేరుశనగ కానీ, ఇవన్నీ ఏంటి? భూమి పంటలు. మీ పొలములో చెట్లు ఫలించును. చెట్లు అంటే ఏంటి? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాలైన చెట్లు. అక్కడ ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఆ దేశంలో అంజూరపు చెట్లు ఉన్నాయి, ఆ దేశంలో ఒలీవల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా ఫలిస్తాయంట. మనకుండే చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి, ఇంకా బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇవన్నిటిని ఏమంటారు? చెట్లే. ఈ చెట్లు ఫలిస్తే సంపద దొరుకుతుంది. ఈ చెట్లు ఫలిస్తే ఆశీర్వాదమే. ఆయన అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, నా కట్టడలను అనుసరించి నడుచుకోవడం, నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తే నువ్వు నీ పొలములో చెట్లన్నీ ఏం చేస్తాయి? ఫలిస్తాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తర్వాత అంటాడు,
మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ ద్రాక్ష పండ్లు బాగా సాగుతున్నాయి అంటే ఎంతగా సాగుతున్నాయి అంటే, మీ ద్రాక్ష పండ్లు కాలము మీ నూర్పు సాగుచుండును అంటే కోస్తా ఉంటే ద్రాక్షాలు వస్తానే ఉంటున్నాయి అంట. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఏం చేస్తే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం అంటే మేలుని, ఆయన మాటలను విత్తగలిగితే ఆశీర్వాదం అనే పంట కోస్తున్నావు నువ్వు. మీ దేశములో నిర్భయముగా నివసిస్తారు. ఎలాగంట? మీరు తృప్తిగా భుజించి. ఎలాగా? తృప్తిగా భుజించి. దేవుడిచ్చే ఆహారం ఎప్పుడు కూడా తృప్తినిస్తుంది. ఇంకా మనం చదివితే అక్కడ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను, మిమ్మును మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మును భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు, మీరు శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ధైర్యపరచడానికి ఆయన చెప్తున్నాడు, మీలో 5 100 మందిని తరుముతారు. 100 మంది ఎంతమందిని తరుముతారంట? 10,000 మందిని తరుపుతారు. ఆ బలాన్ని దేవుడు అనుగ్రహిస్తారంటండి. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత మీ ముందర కూలిపోతారు. 9వ వచనం, యాలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఇంకా అంటాడు, మీరు చాలా కాలము నిలువయ్యున్న పాతగిలిన ధాన్యమును తినదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఇక్కడ వరకు మనం చదివితే మీ పంటలు మీ పొలాలు మీ శత్రువులు మీద జయం అని చెప్తున్నాడు. మీరు ఎలాగా మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను, మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని, మీరున్న దేశంలో దుష్ట మృగాల్ని ఉండనివ్వను. ఏ మృగాలంట? దుష్ట మృగాలు లేకుండా చేస్తాను. దేవుడి పిల్లలు ఎదుట ఏవి పని చేయలేవు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు వరకు చదివిన ఆశీర్వాదాలు లేక పంట వేరు. ఇప్పుడు అసలు మాట్లాడుతున్న మాట ఇది చాలా విలువైన మాట. చదువుదామా? 11వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచదను, నా మందిరమును మీ మధ్య ఉంచుతాను. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఆయన మందిరం ఎక్కడ ఉంటుందంట? మన మధ్యలోనే ఆయన సన్నిధి ఉంటుంది. మనతో ఆయన సన్నిధి ఉంచుతారంటండి. మన మధ్య ఆయన సన్నిధి ఉంటుందంట. చెప్పాలి, ఎక్కడ ఉంటుంది? మీ మధ్యను, నా మందిరము మీ మధ్య ఉంచుతాను. ఎంత అద్భుతమైన విషయం! మందిరము మన మధ్యకు రావాలంటే మామూలు విషయమా? చెప్పండి. అందుకే ఇశ్రాయేలుల మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? ఇశ్రాయేలులందరంట చుట్టూతో గుడారాలు వేసుకున్నారంట. ఏం వేసుకున్నారు? ఆయా గోత్రాలు చొప్పున 3 గోత్రాలు, 12 గోత్రాలు కదా, 3 గోత్రాలు చొప్పున తూర్పున, పడమరన, ఉత్తరాన, దక్షిణాన వారి గుడారాలు నిర్మించుకుంటే మధ్యలో వారి కొరకు నివాస స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్దామా? ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడంటే, దేవుడు మన మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడు. మన కుటుంబం మధ్యలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. మన మధ్యలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆయన దూరాన ఉండి పిలిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇదిగో మీరు నా కట్టడలను అనుసరిస్తే, నాకు ఇష్టమైన రీతిలో నా ఆజ్ఞలను అనుసరించి మీరు ప్రవర్తిస్తే నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మందిరం ఉందంటే అర్థం ఏంటో తెలుసా? మందిరము మన మధ్యలో ఉందంటే తెలుసా? పాప క్షమాపణ ఉంది. మందిరములు ఏముంటాయి? పాత నిబంధన గ్రంథంలో మనం చదివితే ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క మందిరం. ఆ మందిరములు ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి?
మందిరం లోపలికి వెళ్ళంగానే ముందరేం కనపడుతుందంట? బలిపీఠం కనపడుతుంది, ఎత్తడి గంగాళం కనపడుతుంది, కొంచెం లోపలికి వెళ్తే సమూహపు రొట్టెల పాల కనపడుతుంది, ఆ తర్వాత ధూపవేది కనపడుతుంది, ఆ తదుపరి దేవుని యొక్క మందసము కనపడుతుంది. ఏం కనపడుతుంది? మందసం కనపడుతుంది. అటువంటి మందిరం మన మధ్యలోకి ఆయన ఉంచుతాను అన్నాడంటే ఎంత గొప్ప అద్భుతమైన విషయం. ఎందుకో తెలుసా? ఆ మందిరము మామూలు మందిరం కాదు. పగటి వేళ రాత్రి వేళ మేఘస్తంభముగా ఆయన నిలిచి ఉన్న మందిరం. స్తోత్రం చెల్లిద్దా. అది మనుషుల చేత కట్టబడిందే కానీ దేవుని ప్రణాళికలో ఉన్న మందిరం, దేవుని కొలతలు కలిగిన మందిరం, దేవుని చిత్తములో ఉన్న మందిరం, దేవుని యొక్క దర్శనముతో ఉన్న మందిరం. ఆ మందిరము మీద ఆయన నిలిచి ఉన్నాడు. ఇదిగో నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. ఎందుకో తెలుసా? మందిరం మీ మధ్యలో ఉంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ పాపాల క్షమాపణ దొరుకుతుంది. మందిరం మీ మధ్యనుంటే దేవుని యొక్క శరీరము రక్తము మీకు దొరుకుతుంది. మందిరం మీ మధ్యలో ఉంటే మీరు అనుదినము ఆయన చూస్తూ ముందుకు కొనసాగుతారు. ఇశ్రాయేలు ప్రజలు నలుదిక్కుల తమ గుడారాలు వేసుకుంటే వారు వేకు జాముని లేచి వారి గుమ్మములు లేక వారి గుడారము నుంచి బయటకు రావుగానే వారికి కనిపించేది ఏంటో తెలుసా? మందిరము మీద ఉన్న మేఘస్తంభం, అగ్నిస్తంభము. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. దోమం వలె కమ్ముకున్న ఆ మందిరం మీద కమ్ముకుని ఉన్న మేఘస్తంభాన్ని వారు చూస్తారు. దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని యొక్క మందిరము నీ మధ్య ఉంచబడితే నీవు అనుదినము లేచి ఆయన మందిరాన్ని చూసే వ్యక్తిగా ఉండాలి. ఆయన మహిమను చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఇంకా అక్కడ చాలా విషయాలు ఆయన చెప్తాడు. ఏమంటాడు తెలుసా? మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. ఎందుకో తెలుసా? మీరు నా కట్టడలను అనుసరించి నడుస్తున్నారు కాబట్టి నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను. నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తున్నారు కాబట్టి నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. ప్రభా, మేము దేనికి పనికిరాని వాళ్ళం అయినప్పటికీ మీ మధ్య నేను ఉంచుతాను. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు మీ యందు నా మనసు అసహ్యపడదు. అసహ్యం రాదంటండి దేవుడికి, అసహించుకోడంట. మనకు కొన్నిటిని మనం అసహించుకుంటాం. ఏంటిని అసహించుకుంటాం చెప్పండి? అసహ్యం, అబ్బే చిచ్చి అంటాం. అసహ్యం అంటే అర్థం ఏంటి? చిచ్చి అంటాం, తూ అనుమ్మేస్తాం, బే అని అంటాం. దేవుడు అంట మనం చూసినప్పుడు అలాగ అనడంట. ఆయన మనసులో నుండి అనడంట. స్తోత్రం చెప్తాం. అంటాడు నాయందు మీ మనస్సు, క్షమించండి, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. అసహ్యం రాదు. ఎందుకో తెలుసా? మీరు నా కట్టడలను అనుసరించి ఏం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు. నా ఆజ్ఞలను అనుసరించి మీరేం చేస్తున్నారు? ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీ యందు నా మనసు ఏం చేయబడదు? అసహ్యపడదు. అంత మాత్రమే కాదు అంటున్నాడు ఆయన, నేను మీ మధ్య నడుస్తాను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. మీ మధ్య నేను నడుస్తాను, మీ మధ్య నేను తిరుగుతూ ఉంటాను. ఈ భూమి మీద చాలా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? స్థిరంగా ఉన్నారు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారు? స్థిరంగా, ప్రతిమారూపకంగా స్థిరంగా ఉన్నారు. నేను ప్రకటించే దేవుడు నీ ముందర నడుచువాడు, నీతో కూడు వచ్చువాడు యుద్ధ శూరుడైన యెహోవా. రెండు చేతులెత్తి గట్టిగా స్తుతం చెల్లిద్దామా. ఆయన నీతో కూడా నడిచే దేవుడు. మీ మధ్య నడిచెదను, మీతో కూడా నడుస్తాడు ఆయన. అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు, ఎవరిలో నా వెనకాల వస్తున్నట్టుందండి, ఎవరిలో నా వెనకమాల వస్తున్నట్టుంది. అవును, నిజమే. మనకి ఎవ్వరు తోడు రాకపోయినా ఆయన తోడుంటాడు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుందరుగాక. ఆయన్ని యథార్థంగా మీరు అనుసరించి నడిస్తే, ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు ప్రవర్తిస్తే, అనుసరించి ప్రవర్తిస్తే ఆయన మీ మధ్య మీతో కూడా నడుస్తాడు అంటాడు. తర్వాత మీకు దేవుడినై ఉంటాను. ఏమై ఉంటాను? మీకేమై ఉంటా? నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. నా మనసుని, మిమ్మల్ని చూసి నా మనసుని అసహ్యం చేసుకొని మీరు మంచిగా ఉన్నారు కాబట్టి. తర్వాత అంటాడు, నేను మీ మధ్య నడుస్తాను,
మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. స్తోత్రం చెప్దామా? నేను మీకు దేవుడినై ఉంటాను. దేవుడు అన్నాడు, నేను మీకు దేవుడినై ఉంటా. దేవా, నిజంగా నువ్వు మాకు దేవుడు అయితే మాకు దిగులేలా, మాకు భయమేలా, మాకు కన్నీళ్ళేలా, మాకు దుఃఖమేలా? ఒకవేళ కన్నీళ్ళే వచ్చింది మేము సంతోషిస్తాం, ఎందుకంటే మా దేవుడు మాతో మా మధ్య నిలిచే దేవుడు, తన మందిరాన్ని మా మధ్య ఉంచిన దేవుడు. కాబట్టి అట్టి దేవుడు అంటున్నాడు, నేను మీకు దేవుడినై ఉంటా, మీరు చెప్పుకోగలిగిన దేవుడిగా నేను ఉంటాను, మీరు నాకేమై ఉంటారు? ప్రజలై ఉంటారు. తర్వాత 13వ వచనం, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను రప్పించితిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మీ కాడి పలువులను తెంపి మిమ్మును నిలువుగా. ఏమైంది కాడి పెట్టడం మూలానంటే, వంగిపోయారు, వంగిపోయి నడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మీద ఏముంది? కాడి ఉంది. ఆయన అంటున్నాడు, కాడి పలుపులు తెంపి మిమ్మల్ని నిలబెట్టి నడిపిస్తాను. స్తోత్రం చెల్లిద్దాం. కాడి ఉందంటే అవమానం, కాడి ఉంటే దుఃఖం, కాడి ఉంటే నేలచూపులు, కాడి ఉంటే భూ సంబంధమైన ఆలోచనలు, కాడి నిన్ను వంచేసేదై ఉంది, కాడి నిన్ను వంచేస్తుంది భూమికి. అయితే ఆయన అంటున్నాడు, నేను మీ కాడి పలుపులను తెంపుతాను, మీ కాడి తీసివేసి మిమ్మల్ని నిలువుగా పెట్టి నడుపుతాను. స్తోత్రం చెల్లిద్దామా? మిమ్మల్ని నిలువుగా నడవ చేస్తాను. మీ మీద భారం ఉండదు. మీ మీద ఏముండదు? కాడి దానికి ఏమవుతుంది? కాడి ఉంటే ఏమవుతుంది? వంగిపోతావు. ఇప్పుడు మెడ మీద ఏదన్నట్టు పెట్టారనుకోండి, ఎడు చూస్తావా? నిలబడతావా? నిలబడతారా? నిలబడలేరు. మెడ మీద కాడి ఉంటే ఏమవుతుంది? వంగిపోతావు మనిషివి. ఇది కొంచెం బరువు ఎక్కువ అవుతుందని నువ్వేమవుతావు ఉంటావు? చెప్పండి, భుజాల మీద ఏమవుతూ ఉంటావు? వంగిపోయి నడవాలి నువ్వు. అయితే ఆయన అంటున్నాడు, మీ కాడి పలుపులు నేను తెంపేస్తా. స్తోత్రం చెల్లిద్దాం. దాస్యం అనే కాడి పలుపులు తెంపేస్తాను, నేను మీకు స్వతంత్రతనిస్తా, మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఎలా నడవ చేశాడంట? ఐగుప్తి కొలిమిలో వారు నేలను చూస్తూ, కన్నీళ్లు చూస్తూ, చెమట కారుస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ వారు అలాగే వంగి నడుస్తూ ఉంటే వారిని ఆయన విడిపించి నిలువుగా. ఎలాగా నిలువుగా అంటే ధైర్యంగా, సంతోషంగా, యుద్ధశూరులుగా, లేక విలువైనటువంటి వ్యక్తులుగా నేను మిమ్మల్ని చేసి నడిపిస్తాను. ఇదంతా మనం ఏమి విత్తితే వచ్చే ఆశీర్వాదాలు? ఏం విత్తితే ఆశీర్వాదం? మీరు లోతుగా ఆలోచించుకోవాలి. ఒకటి, ఆయన కట్టడల్ని అనుసరించి ఏం చేయాలి? నడుచుకోవాలి. రెండవది, ఆయన ఆజ్ఞలను ఆచరించి అనుసరించి ప్రవర్తించాలి. ఈ రెండు కార్యాలు మనం చేస్తే ఈ ఆశీర్వాదాలు, ఈ ఫలాలన్నీ మనకే కలుగుతాయి. స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ మనం తప్పుడు విత్తనాలు విత్తితే, అంటే ఆయనకి వ్యతిరేకంగా చేస్తే ఏం జరుగుతుంది? చదువుదాం ఇప్పుడు 14వ వచనం. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధన మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడల, నేను మీకు చేయనదేమనగా మీ కనులను క్షీణింపచేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పిస్తాను. ఫస్ట్ది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గనక దేవుడికి వ్యతిరేకంగా దేవుడిని అన్నేం చేయాలని, దేవుడిని వెక్కిరిద్దామని ప్రయత్నం చేసి ఆయన కట్టడలను అనుసరించకుండా, ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా, ఇష్టానుసారంగా అసహ్యంగా నడుచుకుంటూ ఉంటాయని అంటున్నాడు, నేను మీకు చేయనుదేమనగా మీ కనులు క్షీణింపజేయనట్టు మీ ప్రాణమున తాపకరమైన జ్వరం అంట. ఏ జ్వరం? ఇక అది డాక్టర్లు కూడా తీలేరు. ఎవరు తీలేరు? డాక్టర్లు కూడా తీలేరు. తర్వాత క్షయ రోగమును మీ మీదకి రప్పిస్తాను. దగ్గు, క్షయ.
తర్వాత అంటాడు, మీరు విత్తిన విత్తనములు వ్యర్థమైపోతాయి. మీరు ఎంత పంట వేసినా ఆ పంట మీ చేతికి రాదు. ఒకవేళ వచ్చిన మీ శత్రులు వాటి పంటను తినేదరు. నేను మీకు పగవాడినవుతాను. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడతారు. మీ విరోధులు మిమ్మల్ని ఏలతారు. మిమ్మల్ని ఎవరు తరుముకుపోయినను మీరు పారిపోయిదురు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మను దండిస్తాను. బాగా వింటున్నారా? మనము దేవుని వాక్యానుసారంగా విత్తబడితే ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకవేళ కీడును విత్తేసి దేవుడికి వ్యతిరేక పనులన్నీ చేసేసి మేలుని అనుభవిద్దామనుకుంటే అది సాధ్యము కానే కాదు. సాధ్యం కానే కాదు. ఇది మొదటి కార్యం.